ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము కనుక ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ 2026వ సంవత్సరం నీ జీవితంలో గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుందమ్మా. నేను చెప్పే ఈ సందేశాన్ని 2 నిమిషాలు విను. 5 రూపాయలు బిళ్ళతో ఇలా చేస్తే గనక నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది తల్లి. అదృష్టం ఉంటేనే చూస్తావమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు తెలియని సందేశాన్ని ఏదో అందించాలి అని అనుకుంటూ ఉన్నారండి. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. దానికంటే ముందుగా ఎంతోమంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాం అక్క, మీ సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి, అమ్మవారే స్వయంగా వచ్చి చెబుతున్నట్లు అనిపిస్తుంది. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి. అమ్మవారి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. మరి వెంటనే మనం అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి. కొత్త సంవత్సరం రానే వచ్చేసిందమ్మా. ఈరోజు 2025వ సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం కూడా వచ్చేసింది కనుక 2026వ సంవత్సరంలో అడుగు పెట్టేశావు. ఎన్నో బాధలను తట్టుకున్నావు, కొన్ని సంతోషాలను అనుభవించావు, ఎన్నో గుణపాఠాలను బాధల నుంచి నేర్చుకున్నావు, మనుషుల మనస్తత్వాలను కూడా పూర్తిగా చదివావు. ఈ 2025వ సంవత్సరంలో అసలు జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా నీకు ఈ 2025వ సంవత్సరం నీకు నేర్పింది కదూ. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడానికి కూడా చూసావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళని నిన్ను ఎలా బయట పడవేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా నిన్ను కష్టాల్లో ముంచేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అన్నింటినీ కూడా తెలుసుకున్నావు. అసలు మంచి ఏంటి, అసలు చెడు ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో లొంగకూడదు అని చెప్పి మొత్తం కూడా నీకు ఈ 2025వ సంవత్సరం నేర్పించేసింది కదూ. కొన్ని సంతోషాలు అయితే కొన్ని దుఃఖాలు కూడా మిగిల్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశావు. కొత్త సమయం, కొత్త ఆరంభం. అయితే ఈ 2026వ సంవత్సరం ఏదైతే ఉందో ఈ కొత్త సంవత్సరం అనేది నీ యొక్క పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా తుడిచేసింది. ఈ కొత్త సంవత్సరం అనేది నువ్వు పడుతున్న బాధలకు స్వస్తి చెప్పేసి నువ్వు ఈరోజు కొత్త జీవితం, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. నీ యొక్క అదృష్టానికి ఒక మార్గాన్ని నేను చూపించబోతున్నాను. ఈరోజు అనేది నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు బయట పడేయాలి అని చెప్పి నేను వచ్చేసాను. మరి ఇటువంటి కొత్త సంవత్సరంలో ఆనందంతో ఆహ్వానం పలికావు కనుక నువ్వు బాధకు స్వస్తి చెప్పేశావు అంటే ఖచ్చితంగా ఆనందంతోనే ఆహ్వానం పలుకు అని అమ్మవారైతే చెప్పి నువ్వు అంటావు. అయితే సంతోషం బిడ్డ. ఎందుకో తెలుసా, ఈ కొత్త సంవత్సరం తిథులు, నక్షత్రాలు, గ్రహాలు, నీ యొక్క జాతక స్థితిగతులు ఏవి ఏమైనప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి నీ జీవితం మొత్తం కూడా అదృష్టదాయకంగా మారాలి అంటే కనుక నువ్వు ఒక్క పని చేయాలమ్మా. 5 రూపాయలతోటి ఈ విధంగా చేసి చూడు. ఈరోజు నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది. గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలించి తీరుతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది బిడ్డ. నీ నుదుటి మీద అదృష్టపు గీత ఉంది కనుకనే ఇవాళ రోజున నువ్వు ఈ నా సందేశాన్ని వింటున్నావమ్మా. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తున్నావు తల్లి. ఏ మనిషికైనా కానీ శ్రమ చేస్తున్నా ఆ శ్రమకు తగిన ఫలితం అనేది దక్కకపోతే ఆ మనిషి చాలా దుఃఖిస్తాడు.
ఎవరైతే కాస్తో కూస్తో చిన్న చిన్న శ్రమలు చేస్తూ కానీ లేదంటే వారికి ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కనుక ఆ మనిషి సంతోషపడతాడు. ఇక్కడ శ్రమ అనేది ఇద్దరి విషయంలో కామన్గా వస్తూ ఉంటుంది, కానీ ఒకరికి బాధను మిగులుస్తుంది, మరొకరికి సంతోషాన్ని మిగులుస్తుంది. అయితే సంతోషంగా ఉన్నవారు పెట్టి పుట్టారా అంటే కనుక సంతోషం ఉన్నవారి యొక్క నుదుటిన అదృష్టపు గీత రాసి ఉంది. వారికి లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కనుకనే వారికి గోరంత కాదు కొండంత అదృష్టం వారి జీవితంలో ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక వారు చేసుకున్న కర్మలే తల్లి. మరి నీ కర్మానుసారంగా ఇప్పుడు 2025 జరిగిపోయింది. ఇక వాటిని నువ్వు పూర్తిగా మరచిపో. ఈ రోజు నుంచి కూడా నీకు పట్టిందల్లా బంగారమే. అప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా తొలి అడుగుని నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించు. ఈ తొలి అడుగుకి నా యొక్క ఆశీర్వాదంతో పాటు నీ యొక్క జాతక చక్రంలో అడ్డంకులన్నీ తొలగిపోయి సహాయపడుతుంది. దానికోసం నువ్వు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేసావు అంటే కనుక నీ జీవిత జాతక చక్రం నీ అనుగ్రహంగా మారబోతుంది. అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. నువ్వు పట్టిందల్లా బంగారం. దానికోసం నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ రోజున సాయంత్రం లోపు నువ్వు అంటే చక్కగా కుదిరితే గనక ఇంట్లో నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకుని ఒక గాజు గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో ఒక స్పూన్ పసుపును వెయ్యి. ఆ పసుపుని నీటితో ముద్దగా తడిపి ఆ తడిపిన ముద్దలో 5 రూపాయల బిళ్ళను కనుక ఉంచుకుని సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి 5 అనే అంకె ఎంతో ఇష్టమని తెలుసుగా. 5 రూపాయలు అనే మాట చాలా ఇష్టం. ఆ 5 రూపాయలతో మనం అమ్మవారిని మనం ఇంట్లోనే ఉంచుకోబోతున్నాము. ఎక్కడైతే మహాలక్ష్మి కొలువై నివాసం ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలకు దిగులు ఉండదు. ఆ ఇంట మనశ్శాంతికి దిగులు ఉండదు. ఆ ఇంట ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. అయితే నువ్వు దీపం పెట్టుకున్న తరువాత ఈ విధంగా గాజు గిన్నెలో పసుపుని కలుపుకుని తరువాత అందులో 5 రూపాయల బిళ్ళను ఉంచుకుని ఈ రోజున ఏదైతే నువ్వు కోరికలు నీకు ఉన్నాయో, ఎందులో అయితే నువ్వు ఎదగాలి అని అనుకుంటున్నావో, చదువులో సరికానా, లేదంటే ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, ఒక భార్యగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా, ఒక భర్తగా మంచిగా అనిపించుకోవాలనుకుంటున్నావా, లేదా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటున్నావో, లేదా నీ మీద ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయాలి అనుకుంటున్నావో, అప్పుల సమస్యలు తీరిపోవాలనుకుంటున్నావో, ఇలా ఏదైతే నువ్వు అని సంకల్పించుకుంటున్నావో, లేదా సర్వ సంపదలను కోరుకుంటున్నావో అది నీకు అమ్మవారు కటాక్షిస్తారు. కనుక ఈ 5 రూపాయలను నువ్వు చక్కగా ఇవాళ రోజున చక్కగా పెట్టుకుని ఈ రోజు నైట్ అంతా కూడా అలాగే వదిలేసే. గురువారం రోజున ఈ నైట్ అంతా కూడా ఈ 5 రూపాయల బిళ్ళ అమ్మవారి ముందే ఉండాలి అని గుర్తుపెట్టుకో. తర్వాత రోజు రేపు శుక్రవారం వచ్చింది. ఆ పసుపుని నీటితో కలిపి మీ ఇంట ఉన్న పచ్చటి మొక్కలకు పసుపు నీళ్లు పోసేసి ఈ 5 రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో ఈ 5 రూపాయల బిళ్ళను నువ్వు బంగారము డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ పెట్టుకో. నువ్వు వస్తున్నది ఏదైతే ఉందో, నువ్వు వ్యాపారం చేస్తున్నది ఏదైతే ఉందో అది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. నీ భర్త సంపాదన పెరుగుతుంది. ప్రతి నెల కూడా వచ్చిన ఆదాయాన్ని ఈ 5 రూపాయల బిళ్ళను తాకుతూ ఆ ఆదాయాన్ని నువ్వు కనుక బీరువాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే కనుక నెల తిరిగి వచ్చేసరికే నీ డబ్బు అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. అంటే కొన్ని ఖర్చుల నిమిత్తం నువ్వు వాడుకున్నా కానీ ఎక్కువ పొదుపును నువ్వు చేయగలుగుతావు అని నువ్వు తెలుసుకో బిడ్డ. గుర్తుంచుకో, సాక్షాత్తు ఆ అమ్మవారినే నీ ఇనుప పెట్టిలో దాచుకుంటున్నావు అని చెప్పి గుర్తుంచుకో. ఈ 5 రూపాయల బిళ్ళను నువ్వు ఇవాళ రోజునంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు పెట్టుకుని కనుక డబ్బుని బంగారం దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇక నీకు అదృష్టమే అదృష్టం. ఇందులో ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకో. చక్కగా గురు శుక్రవారాలు వచ్చినాయి. నువ్వు దాన్ని 5 రూపాయల బిళ్ళను చక్కగా దాచుకున్నట్టయితే సాక్షాత్ అమ్మవారే నీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ 5 రూపాయల బిళ్ళను నువ్వు అమ్మవారిని చూసుకుని అది అంటే ఆ 5 రూపాయల బిళ్ళే అమ్మవారిగా నువ్వు భావించుకోవాలి. ఇక్కడ
అమ్మవారే నువ్వు ఇనుప పెట్టెలో ఎలా అయితే చూసుకుంటావో అమ్మవారిని అలాగే చూసుకోవాలి. దీపాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండమ్మా. ఈ సంవత్సరం అంతా కూడా నీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఈరోజు జనవరి 1 రోజున నువ్వు ఎంత సంతోషంగా గడుపుతావో ఈ సంవత్సరం అంతా కూడా నీకు అంతే సంతోషంగా ఉండబోతుంది. ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది, ఈ సంవత్సరంలో ఎవరి మాటలు నువ్వు మనసు దాకా తీసుకోవద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మనవద్దు. నీ దగ్గర ఉన్న ఒకే ఒక చెడ్డ అలవాటు అదేనమ్మా. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడారా ఇక చాలు, వారిని పూర్తిగా నమ్మేసి నీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో చెప్పేస్తూ ఉంటున్నావు. ఇది ఎంత మాత్రము కూడా మంచి పద్ధతి కాదు. నీ యొక్క పర్సనల్ విషయాలు నీలోనే ఉండాలి, లేదా నీలో సగమైన వారి దగ్గర ఉండాలి తప్ప మరో మూడో వ్యక్తికి నీ పర్సనల్ విషయాలు చెప్పనే కూడదని గుర్తుంచుకో. నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు లాభం పొందే కంటే కూడా అవతలి వారే నీ యొక్క మాటల కారణంగా ఎక్కువ లబ్ధిని పొందుతున్నారు అని గుర్తుపెట్టుకో. ఈరోజు కొత్త సంవత్సరం రోజు నువ్వు ఈరోజు చక్కగా పూజ ఎంత చేసుకున్న తర్వాత ఈ విధంగా కనుక ఈ 5 రూపాయల బిళ్ళతో కనుక ఇలా చేసుకున్నావు అంటే చక్కగా తీపి కూడా ఏదన్నా స్వీట్ అది కూడా సమర్పించుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని ఆ స్వీట్లు అవన్నీ కూడా మంచిగా మీ ఇంటిళ్ళ పాది చక్కగా సంతోషంగా తీసుకుని సంతోషంగా గడుపుతారు అని చెప్పి నేను కూడా అనుకుంటున్నావు కదూ. నేను సంతోషిస్తానమ్మా అలా ఉంటే. అంతకన్నా ముఖ్యమైనది ఏంటి అంటే బిడ్డ, నువ్వు గనక ఈ కొత్త సంవత్సరంలో ఆరంభించావు కదా ఈరోజు, నీ కుటుంబం మొత్తం కూడా స్వీట్లు ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దానిపైన ఆవు నేతిని పూసుకుని ఆ బెల్లం ముక్కను నోట్లో వేసుకో. ఫస్ట్ సప్పరించు. తర్వాత నీకు ఇష్టమైన స్వీట్లు ఏవైనా సరే ఏదైనా కూడా తినొచ్చు, కానీ ఈరోజు చక్కగా ముందు ఆ విధంగా నోరుని కనుక తీపి చేసుకుని బెల్లం ఆవునేతితో చేసుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల కూడా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుందమ్మా అని నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల కూడా అమ్మవారు నీ ఇంట కొలువై ఉంటారు అని చెప్పి తెలుసుకో. అంత మాత్రమే కాదు, అమ్మవారికి నైవేద్యంగా అరటి పండ్లు కానీ జామ పండ్లు కానీ దానిమ్మ పండ్లు కానీ పెట్టే ప్రయత్నం అయితే చక్కగా పెట్టి నైవేద్యాన్ని ఈరోజు సాయంత్రం అందరూ చక్క ప్రసాదంగా స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ అందరికీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఎవరి యొక్క మనసు మీద, ఎవరి యొక్క శరీరం మీద, ఎవరి యొక్క ఇంటి మీద, ఎవరి యొక్క జాతకం మీద, ఎవరి యొక్క గ్రహాల మీద అమ్మవారి కటాక్షం అనేది ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక వారికి పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది, అదృష్టమైపోతుంది. చాలామందిని చూసి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, ఏమని అంటే కనుక వీళ్ళు చాలా అదృష్టవంతులు, డబ్బులో మునిగి తేలిపోతూ ఉన్నారు, వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉంటున్నారు, నచ్చింది కొనుక్కుంటూ ఉంటారు, వీరికి ఎంత అదృష్టము అని చెప్పి వారు ఈ చిన్నవన్నీ చేసుకునేనమ్మా అంత అదృష్టవంతులుగా మారారు అంటే నువ్వు నమ్ముతావా చెప్పు? ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకో తెలుసా, నీకు తెలుసో తెలియకో కొన్ని కర్మల అనుసరంగా నువ్వు ఈరోజు ఈ మంచిగా గనక చేసుకున్నావు అంటే ఇంతవరకు 2025వ సంవత్సరంలో నీ యొక్క గడియలు, దరిద్రపు గడియలు కానీ ఏవైనా సరే వాటికి స్వస్తి చెప్పి ఈరోజు అదృష్టానికి ఆహ్వానం పలికావు అంటే కనుక నువ్వు ఇంటి ముందు చక్కగా గడప ముందు చక్క పువ్వులతోటి అలాన్నింటి అలంకరణ చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు గడపకు రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటే కనుక నీ ఇంట ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. శుక్రవారాల్లో నీ మనసు చికాకుగా కోపానికి గురి అవుతూ ఉంటే కనుక దానికి కారణం కూడా నీ చేత డబ్బు అంటే నీ చేతిలో డబ్బు లేకపోవడమే కనుక నీ చేతిలో డబ్బులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లు కనుక చేసుకుంటే ఈ 2026వ సంవత్సరం నీకు అదృష్టదాయకంగా మారిపోతుంది తల్లి. ఎంతలే అని చెప్పి అనుకోకమ్మా, అదృష్టం ఉంటేనే నువ్వు ఈ 5 రూపాయల బిళ్ళతో ఈ పని చేయగలుగుతావు, ఇంటి ముందు నువ్వు పసుపుని రాసుకోగలుగుతావు. అంతే మాత్రమే కాదు, ఉప్పు దీపాన్ని వెలిగించుకుని వీలైతే నీకు కుదరని రోజుల్లో అయితే కనుక తప్ప ఈ 2026వ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా నువ్వు నీ ఇంట నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉంటావు. ఇప్పటి వరకు నువ్వు 2025వ సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించావు, ఎన్నో అప్పులను చేసేసావు. ఇలా
చేసుకుంటూ పోతే నీకు అప్పులు తీరే మార్గాలు కూడా కనిపిస్తాయి. నీ జాతకం అనేది అదృష్టదాయకంగా మారుతుంది. ఈ రోజు కొత్త సంవత్సరం అనేది నీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. తప్పకుండా నీ మంచి కోసం నీ తల్లిగా నేను ఇవన్నీ చెప్పాను కనుక నువ్వు ఆచరించి పనిని నువ్వు ఈ రోజు నుంచే మొదలుపెట్టు. తల్లి నీకు అంతా కొత్త సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కదూ, అర్థమైంది కదూ, నా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట చూసే అదృష్టాన్ని కొత్త సంవత్సరంలో ఆహ్వానం పలకండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్లో చక్కగా మంచి మంచి పరిష్కారాలు అనేవి అమ్మవారు చెప్తూ ఉన్నారు. నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళు తప్పకుండా చక్కగా అమ్మవారు మీకు చేసుకోండి అని చెప్పి మన అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఇస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నానండి. నిజంగా మనందరికీ కొత్త సంవత్సరం అనేది కొత్త నూతన ఉత్సాహంతో మన జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నం అమ్మవారు చేస్తూ ఉన్నారు. మరి మనం అమ్మవారు చెప్పినట్లుగా తూచి తప్పకుండా పాటించగలిగితే కనుక ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు మన వెంటే, అమ్మ దయ ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. అమ్మ కృప మన వెంటే సదా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను కూడా ఆ తల్లి కృప కోసం మనందరము కూడా పాత్రలు అవ్వాలని చెప్పి మన కుటుంబ సభ్యులందరిపైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.